హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది బట్టతలలో గ్రేడ్ 3 నుంచి చేస్తానన్నాను కదండి. గ్రేడ్ 3 అని అంటే ఈ భాగం నుంచి వెనకాల మొత్తం పలచగా అయిపోవటాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి గ్రేడ్ 3 అని చెప్తామన్నమాట. నార్వుడ్ హామిల్టన్ క్లాసిఫికేషన్ అనే ఒక క్లాసిఫికేషన్ ఉంటుందండి. దాని ప్రకారంగా డిఫరెంట్ స్టేజెస్ అనేటివి చెప్తారు. గ్రేడ్ 1 అంటే మొదటి స్టేజ్ లో వచ్చినట్టుగా, రెండో స్టేజ్ అని అంటే మనకి కొద్ది కొద్దిగా జుట్టు ఊడుతున్నట్టుగా, అలానే మూడో స్టేజ్ అని అంటే ఈ భాగంలో వెనక్కి వెళ్ళటం, ఫోర్త్ స్టేజ్ అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం పూర్తిగా ఉండటం, ఫిఫ్త్ స్టేజ్ అని అంటే ఇక్కడ వెనకాల నుంచి వచ్చిన సుడి దగ్గర ఉన్న అక్కడ హెయిర్ లాస్ అయిపోయి ముందుకు కలిసిపోవటం, గ్రేడ్ 6 అంటే కేవలం ఇక్కడ కొద్దిగంత జుట్టు ఉండటం, గ్రేడ్ 7 అని అంటే ఇక్కడి నుంచి వెనకాల వరకు ఉండిపోవటం, గ్రేడ్ 8 అని అంటే ఒక్క జుట్టు కూడా లేకుండా ఉండటం ఇక్కడి వరకు, అలానే ఈ భాగం అంతా జుట్టు కూడా పలచగవటం అనమాట. సో గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 7 వరకు మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది చేయవచ్చండి. ఈ భాగాన్ని రెసిపియంట్ ఏరియా అని అంటారనమాట. ఈ భాగాన్ని డోనర్ ఏరియా అని అంటారనమాట. సో రెసిపియంట్ ఏరియాలోకి డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్ట్స్ తీసి మనం అక్కడ పెట్టడం తోటి వెంట్రుకలు అనేటివి మనకు అక్కడ మంచిగా స్ట్రాంగ్ గా పెరగటానికి ఆస్కారం ఉంటుంది.